బీజేపీ కట్టుబాటుగా ఉంది. రాయలసీమ ప్రాజెక్టులు ఖచ్చితంగా అమలు చేయాలా. నేనైతే కడప జిల్లా వాసిగా, రాయలసీమ వాసిగా గోదావరి జలాలు బనకచెర్ల ద్వారా మద్రాసుకు మంచినీరు సప్లై తెలుగంగ ద్వారా కూడా పోయే ప్రాజెక్టు అది కంపల్సరీ అవసరం. తెలంగాణ వాళ్ళు అర్చికి పెట్టిన ఇప్పటికే గోదావరి నీళ్లు దాదాపు 1500 టీఎంసీ పైగా సముద్రంలోకి పోయినాయి. ఇప్పటికే అంటే ఆగస్టు 30 నాటికి మరొక 700 టీఎంసీ కృష్ణా జలాలు కూడా అవి కూడా బే ఆఫ్ బెంగాల్లో కలిసినాయి 2. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లు తెచ్చుకుంటే ఎంతైనా అవసరం. ఎంతో అదృష్టం కొద్దీ టోటల్ కింద ఉండే నెల్లూరు దగ్గర ఉండే సోమశిల, కండలేరు కూడా మరొక 30 టీఎంసీ నిండితే అవి కూడా పూర్తవుతాయి. మా గండికోట, జమ్మలూరులోని గండికోట కానీ, మైలవరం కానీ, సర్వరాజ సాగర్, వామికొండ, కమలాపురం కానీ, చిత్రావతి, పైడిపాలెం, పులివెందుల కానీ, బ్రహ్మం సాగరు కానీ, ఏది మైదుకూరు దగ్గర కేసీ కెనాల్ ఫుల్గా పడుతుంది. పైన గోరుకల్లు నిండింది, ఆ పైన వెలుగోడు నిండింది, అవుకు నిండింది. అంటే రాయలసీమలోని అదే కాకుండా గౌరవ సీఎం గారు ఈరోజు కుప్పానికి కూడా అంద్రినివా ద్వారా జలహారతి. గతంలో జగన్ రెడ్డి గారు కొన్ని చోట్ల ఊరికి అడ్డకట్ట వేసి నీళ్లు పంపింగ్ చేసి ఆ డ్రామాలు కాకుండా నిజమైన వాటర్. అదే కాకుండా అదే అంద్రినివా ద్వారా మొన్న ఎలక్షన్ టైంలో 421 కిలోమీటర్ దగ్గర అంద్రినివా దగ్గర నుంచి ఎర్రబల్లి అనే చెరువుకు కనెక్షన్. అది 10 కిలోమీటర్లు పని జరగకుండా ఉంటే అది కూడా పనికి పంపించినాం, కూడా జీవో కూడా ఇవ్వబోతున్నాం. 10 రోజుల్లో ఆ పని పూర్తవుతుంది. మరొక 10 రోజుల్లో ఎర్రబల్లకు నీళ్ళు కూడా రాబోతున్నాయి. ఇరిగేషన్ కూడా పూర్తి కావాలా. మన రాయలసీమకు అత్యవసరం ఉంది. జగన్ రెడ్డి యొక్క పరిస్థితుల వలన అన్నీ నష్టపోయినాం. ఇప్పుడే గౌరవ కలెక్టర్తో మాట్లాడినా. ఈ జిల్లాకు 70,000 ఇళ్ళు ఇచ్చినారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన. అది ఫాస్ట్గా జరగాల. మా జమ్మలూరుకు 13,000 ఇళ్ళు వచ్చినాయి. అది ఫాస్ట్గా రన్ అవుతుంది. టిడ్కో హౌస్ అని, ఎన్టీఆర్ హౌసింగ్ అని, ఇండివిజువల్ హౌసింగ్ అని. కేజ్రీవాల్ గారు ఒక 4 పథకాలు చేసినందుకు వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రి అయినాడు. 4వసారి స్కామ్లు ఇరుకొని పోయినాడు. ఇక్కడ మేము ఎన్డీఏ కూటమి మరింత బలం కాబోతున్నాం. అతని పప్పులు ఉడకవు జగన్ రెడ్డికి. ఇక్కడ ఈ యొక్క సూపర్ 6 ఈ విధంగా పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000 అనేది మీరు విచారించుకోవచ్చు. మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా లేదు. కాబట్టి ఇటువంటి సంక్షేమం చేస్తూ, అభివృద్ధి చేస్తూ, రాయలసీమ ప్రాజెక్టులో కట్టుబాటుగా ఉంటూ ఇండస్ట్రీ మా జేఎస్డబ్ల్యూ కూడా కన్ఫర్మ్ అయ్యి ఈరోజు కూడా పత్రికలో మీరు గమనించుంటారు 25 కోట్లు రిలీజ్ చేసినారు. అది కాకుండా గండికోట టూరిజం. అదే విధంగా ఒంటిమిట్టలో ముఖ్యమంత్రి గారు స్వయంగా దానికి అన్నదాన కార్యక్రమం కూడా అది కూడా గౌరవ బిఆర్ నాయుడు గారు చైర్మన్ కూడా ప్రకటించాడు. దానికి టోటల్గా ప్యాకేజ్ పెద్ద నిర్మాణశాల, తయారీ కేంద్రము, ఫుడ్ ఫ్రీ. అంటే ఆధ్యాత్మికంగా కూడా ఉండాలి, టూరిజం ఉండాలి, ఇండస్ట్రీ ఉండాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఇరిగేషన్ ఉండాలి. ఇవన్నీ కలిస్తేనే రాజకీయం. జగన్ రెడ్డి మాదిరి దొంగ సారాయి అమ్మి, ఇసుకే తనే అమ్మి, తనే గనులు ఆక్రమించుకొని, రోడ్లు గుంతలు పుడ్చకుండా, ఇండ్లు కట్టకుండా ఆపి, అందరి మీద దౌర్జన్యం, చివరికి టీటీడీలో దోపిడీ, లడ్డూలో కూడా నెయ్యి దోపిడీ, అన్ని మహా కట్టుకథలు, పిట్టకథలు. అది చేయలేక్కడ నా బిఆర్ నాయుడు గారు ఓపెన్గా చెప్తున్నాడు, నువ్వు మహా దొంగ భువన కరుణాకర్ రెడ్డి అని. ఆయన మీదకి పోవడం ఏంది? ఇది ఎక్కడికి పోతుంది ప్రయాణం? ప్రతి ఒక్కరము మంచిగా ఆలోచించి, అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, 6G రాబోతుంది. మన దేశము 4వ స్థానం ప్రపంచంలో ఆర్థిక విధానంలో, 3వ స్థానానికి రాబోతుంది. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత కడప, వికసిత జమ్మనోడు, అన్ని రకాలుగా వికసిత కమలం కూడా కావాలా. బీజేపీ పార్టీ తరపున ముగ్గురము ఏకమై పరిగెత్తించినట్టు ఆంధ్రప్రదేశ్ను జగన్ రెడ్డి ఐపీగా మారిస్తే
ఈ యొక్క కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో విఐపి కాబోతుంది. అన్ని రంగాల్లో పేదరికము, జీరో ప్రాపర్టీ. మా యొక్క బీజేపీ సిద్ధాంతము పండిట్ దీన్ దయాళ్ గారి ఆలోచన అంత్యోదయ, అంటే అట్టడుగు వర్గం కూడా ఉన్నతంగా ఉండాలి, పేదరికం ఉండకూడదు, ఉద్యోగోపాధి పెరగాల, శాంతి భద్రత పెరగాల, ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ పెరగాల. ఇన్ని రంగాలు పెరుగుతూ టెర్రరిజం, నక్సలిజం తగ్గాల. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అట్లే కర్నూలులో కూడా మన హైకోర్టు యొక్క బ్రాంచ్ అది కూడా కంపల్సరీ మేము కట్టుబాటుగా ఉన్నాం. అది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దానికి అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే న్యాయస్థానం కూడా ఉండాలా, అందుబాటులో ఉండాలా. మనకు బెంగళూరు టు విజయవాడ 6 లైన్ రోడ్డు పని జరుగుతుంది, రైళ్లు పెరిగినాయి. మీరు గమనించారు లేదో, మనకు 9 విమానాశ్రయాలు రాబోతున్నాయి. మన ఏపీకి 1000 కిలోమీటర్లు కోస్టల్ కారిడార్ గుండా ప్రతి 50 కిలోమీటర్ల ఒకటి చొప్పున 20 సీపోర్ట్లు. కాబట్టి నేను రాయలసీమ వయసుగా మన ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని జగన్ రెడ్డిది బాగా ఆలోచించాం. అతను తప్పులు ఎత్తి చూపాలా, మేము చేసిన గొప్ప చెప్పాలా. ప్రజలు నమ్మినారు, వారు వన్ సైడ్. దానికి ఏడుపు. షర్మిలమ్మ స్టేట్మెంట్ నిన్న సునీతది రియల్గా ఆమె బాధ కరెక్టే కదా అని నేను స్వయంగా వివేకానంద రెడ్డి గారి జయంతి రోజు అక్కడ స్వయంగా పోయినా. ఆమె బాధ నాతో పంచుకునేది. మేము చెప్పినట్టు చెప్తారు. చివరికి మా టీం పక్క పోయింది. చంద్రబాబు నాయుడు గారు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, లోకేష్ పక్క పోయినారు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరి మీద సునీత, రాజశేఖర్ చంపినారు. చంపినది వాళ్ళు, టీం 1లో మా పేరు, టీం 2లో వాళ్ళ పేరు. మళ్ళీ కోడికత్తి డ్రామా. నేను ఎలక్షన్ అప్పుడు కండ్రేప డ్రామా. ఇప్పుడు రోజు సాక్షి పేపర్లో కొత్త కథ. ఈ రిజర్వాయర్లు నిండకూడదు, రివర్లు పారకూడదు, వానలు పడకూడదు, పంటలు పండకూడదు. ఈ రాష్ట్రం అల్లకల్లోలం కావాలా, తిరిగి తను అధికారంలోకి రావాలి. ఏంది వీళ్ళని మాదిరి డాన్ మాదిరి ఆలోచిస్తాడు, హీరో మాదిరి ఆలోచించు. ఇవన్నీ బాగుండి నువ్వు రియల్గా రాజకీయం చేయి. ఎవడైనా రాజకీయ నాయకుడు పాజిటివ్గా ఆలోచించాలి. నెగటివ్ ఆలోచించేవాడు విలన్. ఇంకా దరిద్రమైన ఆలోచన డాన్, అండర్ డాన్. అనేక డెన్ను దొరికినాయి. మొత్తం లిక్కర్ స్కామ్లో దొరుకుతారు అంతా, జగన్ రెడ్డి భారతితో సహా. ఈ పాత కేసులు కూడా అదే కాకుండా రేపు 9వ తేదీ సెప్టెంబర్ 9 నాడు సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పైన కూడా సీరియస్ కేసు. అది కూడా ప్రమాదమే. అన్ని చోట్ల ఇరుక్కోపోతారు. కాకపోతే షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి బీజేపీని బ్లేమ్ చేయాలి కాబట్టి బ్లేమ్ చేస్తుంది. వాస్తవంగా బీజేపీ పార్టీ జగన్ రెడ్డిని వెనుక వేసుకొచ్చుకునే పంచాయతీ లేదు. కానీ అందరూ మొన్న అడిగేది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు ఎన్డీఏ అంటే. ఒకటి సాగుతుంది, గతి లేనప్పుడు అక్క మొగుడే గతి అని. గోపిక సిద్ధాంతం ఒకటి ఉంది. కృష్ణుడు గోపికలను పెళ్లి చేసుకోలే, గోపికలు కృష్ణుడిని పెళ్లి చేసుకున్నారు. ఈ జగన్ రెడ్డి సపోర్ట్ ఎందుకు? ఏదోటి ఆశ. మేమేం మా పార్టీ వాళ్ళేం అతనేం బతిమలే, రా నాయన నీ ఓటు అని. మేము 60% ఓట్లు మాకు ఆల్రెడీ ఉన్నాయి. బీజేపీ పార్టీకి 60, ఆ సుదర్శన్ రెడ్డికి 40% ఓట్లు వచ్చే గొప్ప. మీరు 9వ తేదీ పోలింగు, 10వ తేదీ కల్లా కౌంటింగ్ కూడా వస్తుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఈరోజు డేటు 30, మరొక 10 రోజుల్లో కౌంటింగ్ కూడా జరగబోతుంది. ఏమవసరం అయినా ఎన్ని ఉన్నాయి తన దగ్గర? అంటే మీకు ఇన్ని విషయాలు చెప్పడానికి జగన్ రెడ్డి యొక్క తప్పులు ఎక్కడున్నాయి, అతను ఏ విధంగా ఈ యొక్క వైస్ ప్రెసిడెంట్కి సపోర్టు మాకేం అవసరం లేదు. అతను ఎంతమందో ఈ పార్టీ సిద్ధాంతం నచ్చి ఎట్లయినా గెలుస్తారని రేపు తమిళనాడులో డిఎంకే పార్టీ వాళ్ళు కూడా మాకు ఓట్లు ఇచ్చే పరిస్థితి. కారణం ఒక్కొక్క సమీకరణ ఒక్కొక్కరికి. ఈ దేశం బాగుపడాలా, 3వ స్థానానికి రావాలా, అమెరికా సుంకాల్లో తట్టుకొని నిలబడాలా, జీడిపి రేటు పెంచుకోవాలా. ప్రతి ఒక్కటి 2029 ఎలక్షన్ నాటికి నిన్ననే ఇండియా టుడే కానీ టైమ్స్ కానీ సర్వే ప్రకారం 327 కాదు 400 సీట్లు వచ్చిన ఆశ్చర్యమైన పరిస్థితి.